వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ మగ్గం వర్క్ వరంగల్. ఈరోజు మనము 30 సైజ్ నడుము లూజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది 30 సైజులో మనము 4వ భాగం 7.5 తీసుకోవాలి. అదేవిధంగా 1 ఇంచు డాట్స్ కోసం తీసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మన ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచెస్ పొడవండి. దానికి 1 ఇంచు కలుపుకొని 15 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. 5.5 ఇంచెస్ మనము నెక్ షోల్డర్ తీసుకోవాలి. 6 ఇంచెస్ చంక రౌండ్ కోసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. అదేవిధంగా మనకు నడుము లూజు 7.5 కాబట్టి దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 8.5 వరకు మనం చెస్ట్ లూజ్ తీసుకొని 2 ఇంచెస్ ఖర్చు తీసుకొని లైన్ కొట్టేసుకోవాలి. మనము చంక రౌండ్ నుండి వెళ్ళి డౌన్ కోసమని 1.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఒక లైన్ కొట్టుకొని మన చంక రౌండ్ స్కేల్తో రౌండ్ షేప్ కరెక్ట్గా గీసుకోవాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గీసుకోవచ్చు. 2.5 నెక్ తీసుకున్నామండి. అదే 1/2 ఇంచ్ కలిపి మనము 3 ఇంచెస్ వరకు నెక్ వెడల్పు కింద తీసుకుందాము. అప్పుడు మనకు బాగా కనబడుతుంది నెక్ అనేది. ఈ బ్లౌజుకు నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అండి. నేను నెక్స్ ఏం కట్ చేయడం లేదండి. నేను ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్కు ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. అటాచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేసుకుంటాను. అదేవిధంగా మనకు సెంటర్ డాట్ కోసమని ఎలా తీసుకోవాలంటే 7.5కి మనము ఒక 1 ఇంచు ఖర్చుల కోసం తీసుకున్నాం కదండి డాట్ కోసమని. ఆ రెండింటి మధ్యలో సెంటర్ చేస్తే మనకు ఖర్చు డాట్ అనేది వస్తుందండి. అలా పెట్టుకున్న తర్వాత మనము కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. అదేవిధంగా 1/2 ఇంచు ఇటు పక్కన మనము డాట్ కోసం తీసుకున్నాం కదండి. ఆ డాట్ని లైన్ కొట్టేసుకొని తర్వాత కట్ చేసుకుందామండి. అది అలా కట్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది కిందికి జారినట్టుగా ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం మన చంక రౌండ్ అనేది 10.5 ఇంచెస్ వచ్చిందండి. 10.5 ఇంచెస్లో 1 ఇంచ్ తీసేసి 9.5 అనేది మనము బ్లౌజు సెట్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ అనేది అలా సెట్ చేసుకుంటే మనకు ఒకవైపు మాత్రమే లైనింగ్కు అతుకులు అనేవి పడతాయండి. అదేవిధంగా ఈమెది 8.5 ఇంచెస్ హ్యాండ్ పొడవండి. 1 ఇంచ్ కలుపుకొని 9.5 తీసుకున్నాను. తీసుకొని లైన్ కొట్టుకున్నాను. చంక డౌన్ అనేది 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. భుజం దగ్గర నుండి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. చేసుకొని లైన్ కొట్టేసుకోవాలండి. అదేవిధంగా కింద 2 ఇంచెస్ తీసుకుంటే మనకు ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎలాగంటే మనము ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్న అదే ఖర్చు 9.5 దగ్గర 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ కొట్టేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అదేవిధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము కట్ చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం కస్టమర్స్కి మాత్రం నేను ఇలాగే కట్ చేసి కుడుతున్నాను. బాగానే వస్తున్నాయి బ్లౌజులు. మన ఛానల్ కనుక మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే పిన్ పెట్టేసుకున్నాను. మనకి ఇక్కడ అతుకులు పడతాయి. కొంచెం కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని అతుకు వేసుకొని అప్పుడు లోతు తీస్తానండి. ఇది పక్కన పెట్టేసి మనము ముందు భాగం కట్ చేసుకుందామండి. ముందు భాగం కోసం మనము బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్లో వేసేసుకుందాము. 2 ఇంచెస్ వరకు పైకి పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనకు 2 ఇంచెస్ కింద పొడవు తగ్గించి మొత్తం చుట్టూ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనం అనేది ముందు భాగం అనేది గీసేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఎందుకంటే వెనుక భాగం కంటే ముందు భాగానికి ఒక 1/2 ఇంచ్ లోతు లోపలికి తీసేస్తాం కాబట్టి మనం కింద షేప్ పట్టి కోసమని 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ కొట్టేసుకున్నాము. అదేవిధంగా డాట్ లాగా పెట్టుకున్న దగ్గర కూడా చంక రౌండ్ దగ్గర కూడా లైన్ కొట్టేసుకున్నాము. ఈ 2 ఇంచెస్ పై నుండి అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు మనము ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈమె బ్లౌజు కొంచెం
చిన్నగానే ఉంటుంది. దానికోసమని 3 ఇంచుల దగ్గరికి నేను ఒక మార్క్ పెట్టుకున్నాను. అటొక 1/4 ఇంచు, 1 ఇంచు, ఇటొక 1 ఇంచు వరకు నేను డాట్ కోసం తీసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ మూడింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అదేవిధంగా మనము ఒకవేళ ఉక్సు పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఈ 1 ఇంచుకి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి పైకి తీసుకోవచ్చండి. మనము ఇప్పుడు ఫిట్టింగ్ కోసమని ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు తీసుకున్నామండి. తీసుకొని దాన్ని చంక రౌండ్ దగ్గరికి కలిపేసుకున్నాము. ఎందుకంటే మన డాట్ పొడవు వచ్చినప్పుడు మనకు ప్లేస్ అనేది కొంచెం తగ్గిపోతుందండి. అందుకోసమే ఇలా కట్ చేసుకుంటున్నాము. ఈమె నెక్ రౌండ్ వచ్చేసి 6.5 ఉందండి. 6.5 వరకు మనము ఒక డాట్ పెట్టుకొని లైన్ కొట్టేసుకొని చంక రౌండ్ అనేది నెక్ రౌండ్ అనేది గీసుకుంటున్నానండి. గీసుకొని కటింగ్ చేసుకోవడమే. ఇలాంటి మెజర్మెంట్స్తో కుడితే 30 సైజ్ నడుము లూజ్ ఎవరికి ఉంటుందో ఆ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. 30 సైజ్ నడుము లూజ్ ఎవరికి ఉన్నా బాగానే కనబడుతుందండి. ఇది మనకు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. ఒక పొడవును నడుము లూజు తెలిస్తే సరిపోతుంది. అదే ఫ్రంట్ నెక్ ఎంత పొడవు కొందరు తక్కువ పెట్టుకుంటారు, కొందరు ఎక్కువ పెట్టుకుంటారండి. ఇవి తెలిస్తే సరిపోతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. మగ్గం వర్క్తో పాటు అప్పుడప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చేస్తున్నానండి. అందుకోసమే వీడియోస్ పెట్టి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.